First ever factory outlet Mukinda Jewelries, KBHP, Somajigura, Suchitra, Hanmakonda, Kottapet, Chandanagar, Khammam. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు ఉన్నారు వనజ రామిశెట్టి గారు. మరి కార్తీక మాసంలో ఉపవాసాల ప్రాధాన్యత, వాటి విశిష్టత, ఎవరు చేయవచ్చు, చేయడంలో కూడా మనలో రకరకాల సందేహాలు ఉంటాయి కదండి, వాటి గురించి మాట్లాడుకుందాం. మేడం నమస్తే. నమస్తే మా మేడం, ఉపవాసం అంటే ఒక అర్థం ఉంటుంది, దాన్ని ఏంటి ఎగ్జాక్ట్ అర్థం ఏంటి, ఎవరు చేయొచ్చు? కొందరేమో కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు, కొందరు ఎట్ ఏ టైం తినేస్తారు ఉపవాసం చేసి. అసలు ఉపవాసం అంటే ఎగ్జాక్ట్ ఈ తగిన జనరేషన్ కి విధంగా ఏ విధంగా ఉండాలి, ఎవరు చేసుకోవచ్చు, చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అంటారు? ఉపవాసాలు ఉండడానికి మెయిన్ రీజన్ ఒకటి ఏంటంటే, మనం ఎంత ఉపవాసం మనం అంటే జనరల్ గా మనం తిన్నాక ఏమవుతుందంటే మన బాడీ యాక్టివ్ అయిపోతుంది. అవును కదా, యాక్టివేట్ అయిపోతుంటుంది డైజెస్టివ్ సిస్టమ్. అదంతా ఆయుర్వేద అండ్ స్పిరిచువల్ గా కలిపి చెప్తుంది. అందుకే ఏం చేస్తారంటే అట్లా యాక్టివ్గా ఉన్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ దేని మీదకి వెళ్ళదు, మన డైజెస్టివ్ సిస్టమ్ అవన్నీ వర్క్ చేస్తూ అట్లా ఉన్నప్పుడు. అందుకని ఏమంటారంటే భోజనానికంటే ముందే పూజ చేయమంటారు. ఎంటీ స్టేట్ లో ఉండాలన్నమాట, బాడీ మొత్తం ఎంటీగా ఉండాలి, వితౌట్ ఈటింగ్. ఎందుకు చేయమంటారంటే మన ఫోకస్ మన అంత భగవంతుడి మీదకి ప్రాపర్ గా వెళ్ళడానికి, ఈజీ వర్డ్స్ లో చెప్పాలంటే. అయితే చాలా మంది ఏంటంటే ఇప్పుడు అంటే ఎవరి పద్ధతులు వాళ్ళు ఫాలో అవుతారు. ఇక్కడ తప్పు ఒప్పు పక్కన పెట్టేస్తే ఏది రైట్ రాంగ్ నేను మాట్లాడను, కానీ జనరల్ ప్రొసీజర్ ఏంటి అంటే ఏమి తినక ముందు ఫస్ట్ పూజ చేసుకోవాలి మనం. అది రెగ్యులర్ పూజ. ఈ కార్తీక మాసంలో చేసే ఉపవాసాలు మనం ఏదైతే ఇప్పుడు ఒకటే కార్తీక మాసం, చాలా మంది శ్రావణ మాసంలో ఉపవాసాలు ఉంటారు, నవరాత్రులు ఉంటారు, ఇవన్నీ చాలా ఉంటాయి. ఓకే, రకరకాల మనకి ప్రతి నెలలో ఫెస్టివల్ ఉంటానే ఉంటుంది. కానీ కార్తీక మాసం ప్రత్యేకత ఉపవాసాలకి, నదీ స్నానాలకి, దానాలకి, దీపదానాలకి అన్నిటికీ ప్రత్యేకత కార్తీక మాసం. అవును. ఈ మాసంలో చేసే ఏ ఒక్క పూజ అయినా కానీ ఏదైనా కానీ మొత్తం మనకి లైఫ్ లాంగ్ మనకి సంవత్సరం పూజ చేసినంత ఫలితాన్ని ఇస్తుందని అవును అందరికీ తెలుసు. అయితే ఈ ఉపవాసాలు చేసేటప్పుడు ఏంటంటే మామూలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది ఉదయం అంతా ఏమీ తీసుకోరు అసలు, మొత్తం కార్తీక ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకున్న తర్వాతే భోజనం చేస్తారు. అది ఒక పద్ధతి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ మార్నింగే తినేసి మొత్తం డే అంతా తినరు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే తింటారు. అట్లా కొంతమంది ఏంటంటే మధ్యాహ్నం వంటిపూట భోజనం, మధ్యాహ్నం తింటారు, మార్నింగ్ ఏం తినరు, మళ్ళీ నైట్ ఏం తినరు, ఏదో ఈ టైంలో కొంచెం పండు పాలు అట్లాంటివి ఏమైనా తీసుకుంటారు, అట్లాంటివి. అంతే, ఇది ఎవరి పద్ధతులు వాళ్ళకి ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఆరోగ్యం సహకరించినప్పుడు ఎవరు చేయమని ఎవరు తిట్టరు కొట్టరు. చాలా మంది ఆరోగ్యం బాగోలేనప్పుడు, ఎస్పెషలీ బ్లడ్ ప్రెషర్, డయాబెటిక్, థైరాయిడ్, అలాంటి లైఫ్ స్టైల్ డిజీజ్ ఉన్నప్పుడు అసలు ఎవరు చేయక్కర్లేదు. చేస్తే ఏమవుతుందంటే మీ ఒంటిని ఫస్ట్ ఏంటంటే మన దేహమే దేవాలయం, మన ఒంటినే మనం దేవాలయంగా చూసుకోవాలి. అట్లాంటి దాన్ని మనం మన బాడీని టార్చర్ పెట్టేసి చేసే ఏ పూజ కూడా మీకు ఫలితాన్ని ఇవ్వదు. ఎందుకంటే మీకు ఓపిక శక్తి ఉండవు ఫస్ట్ చేయడానికి, నీరసం వస్తూ ఉంటది. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ ఇప్పుడు ఈ కార్తీక మాసాలు పూజలు అవి చేయాలంటే మనం యాక్టివ్ గా మన పనులు మనం చేసుకుంటూనే ఉండాలి. పూజలతో పాటు ఉపవాసాలతో పాటు మన రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనం చేసుకోగలగాలి. సో దానికి ఎట్లా అడ్జస్ట్ అవ్వాలన్నది అడ్జస్ట్ చేసుకొని, ఓపిక ఉంది, చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు, యాక్టివ్ గా ఉన్నారు, బ్యూటిఫుల్ గా పనిచేస్తుంది. అయితే దీనికి కానీ అనవసరమైన వేరే వేరే కాన్సెప్ట్స్ యాడ్ చేయొద్దు దీనికి. 1 month కార్తీక మాసం పుణ్యం పురుషార్థం, నేను ఫాస్టింగ్ చేస్తాను, నేను సన్నగా అయిపోతాను, స్లిమ్ అయిపోతాను, అట్లాంటివి చేయొద్దు. వీల్ రెస్పెక్ట్ ద ట్రెడిషన్. మన ట్రెడిషన్ ఏదైతే ఉందో, మన ధర్మం ఏదైతే ఉందో భగవంతుడి కోసం చేయండి ఉపవాసాలు. మీరు భగవంతుడి పేరుతో చెప్పి మీ సెల్ఫ్ వెయిట్ లాస్ జర్నీస్ అవన్నీ ఇక్కడ క్లబ్ చేయొద్దు వాటిని. తప్పకుండా, దట్ ఈస్ నంబర్. ఇట్లా ఉపవాసం హవిస్య అన్నం అంటారనమాట. అంటే మనం ప్యూర్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే కిచిడి, అదే తింటారు యాక్చువల్ గా ఈ నెలంతా. అల్లం, వెల్లుల్లి, కొంచెం హై స్పైసెస్ అవన్నీ తినరు, నాన్ వెజ్ అవన్నీ అవాయిడ్ చేస్తారు. చేసి హవిస్య అన్నం అంటే మనం ఎప్పుడు బియ్యము, పెసరపప్పు, కొంచెం మిరియాలు, కాస్త ఉప్పు, కొంచెం నెయ్యి ఇవన్నీ వేసి ఉడకబెట్టి దాంతో అది చాలా మంది అదే తినాలి, అదే తింటారు. ఓకే, హవిస్యాన్నం అంటే అదనమాట. అది తయారు చేసుకుని ఏ టైంలో తిన్నా అది ఫుల్ మీల్ లా ఉంటుంది. ఎందుకంటే న్యూట్రిషన్ పరంగా తీసుకున్నా ఒకటి కార్బ్, రైస్ ఏమో మీ కార్బ్, మీ పప్పు మీ ప్రోటీన్,
ఘీ మీకు గుడ్ ఫ్యాట్ fat అన్ని వచ్చేస్తాయి. అన్ని అందులో. ఇవన్నీ పెప్పర్ మీకు మిరియాల పొడి, ఉప్పు, పసుపు ఇవన్నీ మీకు మీ మీల్ బ్యాలెన్స్ చేసేస్తుంది కాబట్టి ఇది తింటే ఇది ఫుల్ మీల్ గా మీకు మీ ప్రాపర్ మీ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ కూడా ఈ కిచడీ మీకు ఇస్తుంది కాబట్టి ఇట్లాంటిది ఏదైనా ప్రిపేర్ చేసుకొని తినడం. ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. ఇక్కడ ఉపవాసాలు ఉండేటప్పుడు చాలా చాలా మీమ్స్, మెసేజెస్ ఎక్స్చేంజెస్, ఇంకా నాన్ వెజ్ లేదు, ఏంటి చికెన్ తినట్లేదు, మటన్ తినట్లేదు అని పిచ్చి పిచ్చి మీమ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. సో మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి కదా. సో ఎంతో ప్యూర్ గా అది జోక్ అనిపించవచ్చు, బట్ టిల్ ఏ పాయింట్ ఇట్స్ ఫైన్. బట్ బియాండ్ ఒక లిమిట్ దాటేసిన తర్వాత చాలా అంటే ఏంటంటే మన ఫోకస్ దేని మీద ఉంది అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాలి మనం. ఓకే, చాలా మంది అబ్బా ఇంకా 15 days ఇంకా ఏంటంటే ఇంకొకటి ఏంటంటే పౌర్ణమి అవ్వగానే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పౌర్ణమి అయిన నెక్స్ట్ డే నాన్ వెజ్ స్టార్ట్ చేసేస్తారు. ఓకే, బట్ పౌర్ణమి మనకు లెక్క కాదు. పౌర్ణమి టు పౌర్ణమి నార్త్ ఇండియాలో వాళ్ళకి ఏంటంటే పౌర్ణమి టు పౌర్ణమి మంత్ చేంజ్ అవుతుంది. మనకు అమావాస్య టు అమావాస్య. సో మన కార్తీక మాసం అమావాస్య వెళ్ళే వరకు అప్పుడు దాకా మీరు ఏవైతే రూల్స్ అనుకున్నారో, కార్తీక మాసం ఫుడ్ రూల్స్ ఏవైతే పెట్టుకున్నారో అవి అమావాస్య వరకు ఫాలో అవ్వడమే. కార్తీక మాసం 15 days చేస్తాను, 15 days నాన్ వెజ్, అవి మీ సెట్ రూల్స్ అనమాట. మీ కన్వీనియన్స్ మీ కంఫర్ట్ కోసం మీరు పెట్టుకునే. నార్మల్ గా రూల్ చూసుకుంటే 30 days ఎప్పుడు మనము లాస్ట్ అమావాస్య రోజు పోల్స్ వర్గం వరకు మీరు నియమాలు పాటించవలసిందే. పాటించి దాని తర్వాత మీ ఇష్టం, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అట్లా ఉండండి. అయితే కొంచెం కార్తీక మాసం ఉపవాసాలు చేయడానికి కానీ కొంచెం ప్రిపరేషన్ అవసరం ముందే. కొంచెం మీ బాడీ సెట్ అవ్వాలి కదా. మనకి సడన్ గా ఫస్ట్ 2-3 days నీరసం వచ్చేస్తుంది కాబట్టి ముందు నుంచే కొంచెం ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవడం, కొంచెం డైట్ ని కొంచెం మీ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కొంచెం చేసుకుంటూ వస్తే మీ బాడీ ట్యూన్ అయిపోతుంది. కాబట్టి ఆ నెల రోజులు మీకు ఇబ్బంది ఉండదు. ఈ నెల రోజులకు గాను మీకు ఎవరికైతే ఉపవాసాలు ఎక్కువగా ఉండి మీరు ఉండలేను కానీ ఉండాలి అనుకుంటున్న వాళ్ళందరికీ నేను రెగ్యులర్ గా చెప్తాను చాలా వీడియోస్ లో, ఒక ఉసిరికాయని బ్యాగ్ లో క్యారీ చేయండి, అది బుగ్గలో పెట్టుకోండి. సో మీ ఎనర్జీ లెవెల్స్ అన్నిటిని డ్రాప్ అవ్వకుండా చేస్తుంది ఉసిరికాయ. ఫుల్ త్రూ అవుట్ ద డే మీరు ఎనర్జెటిక్ గా ఉంటారనమాట. ఓకే, ఎప్పుడైనా బుగ్గలో చిన్న చిన్న ఉసిరికాయలు దొరుకుతాయి కదా, సీజన్ కూడా నోట్లో పెట్టుకొని హ్యాపీగా అది అట్లా దాన్ని రసం అలా వెళ్తూ ఉంటది. మీ విటమిన్ లెవెల్స్, లో బీపీ, కొంతమందికి డెఫిషియన్సీస్ అవన్నీ వచ్చేస్తా ఉంటాయి చాలా మందికి. అవన్నీ రాకుండా ఈ ఉసిరికాయ హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఉపవాసాలు ఉన్న వాళ్ళు 2-3 ఉసిరికాయలు మీ బ్యాగ్ లో వేసుకొని వెళ్ళండి, నో ప్రాబ్లం. ఉసిరికాయ తిన్నంత మాత్రం ఉపవాసం బ్రేక్ అయిపోదు, ఏం కాదు. ఓకే, ఉపవాసం చేయలేని వాళ్ళు దేవుని ధ్యానం చేయొచ్చు కదా మేడం, అంతే ఫలితం హ్యాపీగా చేయొచ్చు. చేయలేని వాళ్ళు శుభ్రంగా చేసేసుకోవచ్చు మనం, ఏం పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే. నమస్తే మా.